హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్. ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ కాదు, ఇది మీ సెలెక్షన్ని డిసైడ్ చేసే గేమ్ చేంజర్. అదే కరెంట్ అఫైర్స్. చూడండన్నా, నేను గత 8 ఏళ్లుగా వేల మంది స్టూడెంట్స్ని చూశాను. వాళ్లలో చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్, మ్యాథ్స్లో తోపులు, రీజనింగ్లో కింగులు. కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక చూస్తే లిస్ట్లో పేరుండదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు జనరల్ అవేర్నెస్ని నెగ్లెక్ట్ చేశారు, లేదా తప్పు పద్ధతిలో చదివారు. మీకొక నిజం చెప్పనా? ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి దాదాపు 1,26,00,000 మంది అప్లై చేస్తారు. 1.26 crore అప్లికెంట్స్. ఇందులో జాబ్స్ ఎన్ని? కొన్ని వేలు మాత్రమే. అంటే కాంపిటీషన్ రేషియో 1:3,500 పైన ఉంది. అంటే 3,500 మందిని వెనక్కి నెడితేగాని నీకు సీట్ రాదు. మరా 3,500 మందిలో నువ్వు ఒక్కడిగా మిగిలిపోతావా, లేక ఆ ఒక్కడిగా నిలుస్తావా? ఆ ఒక్కడిగా నిలబడాలంటే నీ స్ట్రాటజీ సాధారణంగా ఉండకూడదు, అసాధారణంగా ఉండాలి. ఈరోజు నేను మీ స్కై అకాడమీ తెలుగు తరపున ఒక సైంటిఫిక్ సిస్టమ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇదేదో గాలిమాటలు కాదు, సైకాలజీ మరియు బ్రెయిన్ సైన్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన సిస్టమ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే కరెంట్ అఫైర్స్ మీద మీకున్న భయం పోతుంది, నోట్స్ ఎలా రాయాలో క్లారిటీ వస్తుంది, మరియు ఇంపార్టెంట్, మర్చిపోవడం అనే సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కానీ ఒక కండిషన్, ఈ వీడియోని సినిమా చూసినట్టు చూడకండి. చేతిలో పెన్, పేపర్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే విషయాలు మీకు ఏ కోచింగ్ సెంటర్లోనూ చెప్పరు. ఆర్ యు రెడీ? లెట్స్ డైవ్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. సెక్షన్ 1, ద ట్రాప్. ముందసలు సమస్య గురించి మాట్లాడుకుందాం. చాలామంది పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? మొబైల్ తీస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, డైలీ కరెంట్ అఫైర్స్ అని సెర్చ్ చేస్తారు. ఎవరో ఒకరు గంటసేపు సొల్లు చెబుతూ న్యూస్ చదువుతుంటే మీరు గుడ్డిగా నోట్స్ రాసుకుంటూ ఉంటారు. January 26 ప్రధాని మోదీ గారు ఈ దేశానికి వెళ్లారు, అక్కడ ఈ రిబ్బన్ కట్ చేశారు, తర్వాత స్పోర్ట్స్ మినిస్ట్రీ ఈ అవార్డు ఇచ్చింది. ఇలా పేజీలు పేజీలు నింపేస్తున్నారు. దీన్నేమంటారో తెలుసా? డాంకీ వర్క్ అంటారు, గాడిద చాకిరీ. తప్పుగా అనుకోకండి, నిజం చేదుగానే ఉంటుంది. మీరు డేట్ వారీగా, అంటే డేట్ వైజ్ నోట్స్ రాస్తే వచ్చే నష్టమేంటో తెలుసా? మీ బ్రెయిన్కి డేట్స్ అంటే ఇష్టముండదు. బ్రెయిన్కి కావాల్సింది కనెక్షన్స్. ఇప్పుడొక చిన్న టెస్ట్ పెడతా. మీలో ఎంతమందికి గుర్తుంది పోయిన నెల 14వ తారీఖున వచ్చిన స్పోర్ట్స్ న్యూస్ ఏంటో? ఎవ్వరికీ గుర్తుండదు. ఎందుకంటే ఆ రోజు ఆ న్యూస్ రాసుకున్నారు, తర్వాత మర్చిపోయారు. రివిజన్ చేసేటప్పుడు మీరు స్పోర్ట్స్ గురించి చదవాలనుకుంటే పేజీలు వెదుక్కుంటూ పోతే టైం అంతా వేస్ట్. అందుకే డేట్ వైజ్ నోట్స్ రాయడం ఈ క్షణం నుంచి బంద్ చేయండి. స్టాప్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఇంకొంతమందుంటారు పీడీఎఫ్ కలెక్టర్స్. టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవుతారు. పొద్దున్న ఒక పీడీఎఫ్, మధ్యాహ్నం ఇంకో పీడీఎఫ్, ఫోన్ నిండా పీడీఎఫ్లే. ఒక్కటి కూడా ఓపెన్ చేసి చదవరు. దీన్ని డిజిటల్ హోర్డింగ్ అంటారు. మెటీరియల్ ఎక్కువ ఉంటే జాబ్ రాదు నాన్న, ఉన్న మెటీరియల్ని బుర్రలో పెట్టుకుంటే జాబ్ వస్తుంది. అసలు మనం చదివింది ఎందుకు మర్చిపోతాం? దీని వెనక ఒక సైన్స్ ఉంది. జర్మన్ సైకాలజిస్ట్ హర్మన్ ఎబింగ్హాస్ అనే ఆయన ఫర్గెటింగ్ కర్వ్ గురించి చెప్పాడు. ఆయన రీసెర్చ్ ప్రకారం మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న 1 గంటలోనే 50% మర్చిపోతారు, 24 గంటల్లో 70% మర్చిపోతారు, ఒక వారం తిరిగేసరికి 90% ఆవిరైపోతుంది. అంటే మీరు ఈరోజు కష్టపడి 20 గంటలు చదివిన కరెంట్ అఫైర్స్ వచ్చే ఆదివారం నాటికి కేవలం 10% మాత్రమే మీ బ్రెయిన్లో ఉంటుంది. మిగతా 90% చెత్తబుట్టలోకి వెళ్ళినట్టే. భయంగా ఉంది కదా? కానీ దీనికి సొల్యూషన్ ఉంది. దాన్ని స్పేస్డ్ రిపిటీషన్ మరియు యాక్టివ్ రీకాల్ అంటారు. అంటే చదివిన దాన్ని ఒక పద్ధతి ప్రకారం రివైజ్ చేయడం మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం. కేవలం చదవడం వల్ల 10% గుర్తుంటే ప్రశ్నించుకోవడం వల్ల 80% గుర్తుంటుంది. ఈ సైన్స్ని బేస్ చేసుకునే నేను మీకిప్పుడు 2 లేయర్ సిస్టమ్ని పరిచయం చేస్తున్నాను. సెక్షన్ 3, లేయర్ 1 ఫోల్డర్స్. ఇక సొల్యూషన్లోకి వెళ్దాం. మీ నోట్బుక్ని ఒక డైరీలాగా కాకుండా ఒక డిజిటల్ ఫోల్డర్ సిస్టంలాగా మార్చాలి. మీ నోట్స్ని 8 భాగాలుగా, సెక్షన్స్గా విడగొట్టండి. ద 8 గోల్డెన్ ఫోల్డర్స్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్, స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్, ఇది చాలా ముఖ్యం. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ అండ్ బడ్జెట్, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, సైన్స్ అండ్ టెక్ ప్లస్ డిఫెన్స్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఉదాహరణకి, ఈరోజు న్యూస్ పేపర్లో ఇస్రో కొత్త శాటిలైట్ లాంచ్ చేసింది అని వచ్చిందనుకోండి, మీరు డేట్ వేసి రాయకండి. డైరెక్ట్గా మీ నోట్స్లో ఫోల్డర్ నంబర్ 6 సైన్స్ అండ్ టెక్ ఓపెన్ చేసి అక్కడ రాయండి. దీనివల్ల లాభమేంటి? ఎగ్జామ్ ముందు మీరు సైన్స్ అండ్ టెక్ రివిజన్ చేయాలంటే కేవలం ఆ 10 పేజీలు చదివితే చాలు. కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. సెక్షన్ 4,
నోట్ మేకింగ్. సరే, ఫోల్డర్ ఓపెన్ చేశాం. అందులో ఏం రాయాలి? వార్తాపత్రికలో ఉన్నది ఉన్నట్టు కాపీ కొట్టకండి. మీరు జర్నలిస్ట్ కాదు, ఆస్పిరెంట్. నేను మీకు 5 కీవర్డ్ ఫార్ములా నేర్పిస్తాను. ఎగ్జాంపుల్ న్యూస్: ఒడిశాలో బ్లాక్ టైగర్ కనిపించింది. దీన్ని ఇలా రాయాలి. వాట్: సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లో మెలనిస్టిక్ టైగర్ కనిపించింది. వేర్: ఒడిశా రాష్ట్రం, మయూర్భంజ్ జిల్లా. వై: జన్యులోపం, జెనెటిక్ మ్యూటేషన్ వల్ల రంగు మారింది. స్టాటిక్ లింక్: సిమిలిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఒడిశా సీఎం ఎవరు? ట్రాప్: ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973. చూసారా, పారాగ్రాఫ్ రాయలేదు, పాయింట్స్ రాశాం. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేసేవాడే టాపర్ అవుతాడు. ఇప్పుడు మీరడగచ్చు, సార్ ఇదంతా బాగుంది కానీ మాకు పేపర్ చదివి లింక్ చేసి నోట్స్ రాసేంత టైం లేదు కదా, మాకు రెడీమేడ్గా ఏదైనా దొరకదా అని. అందుకే మీ శ్రమ తగ్గించడానికి మన స్కై అకాడమీ తెలుగు యాప్లో ఒక స్పెషల్ కోర్స్ లాంచ్ చేశాం. దాని పేరు గైడెన్స్ కోర్స్. బయట కోచింగ్ సెంటర్లలాగా మేమేదో పాత పీడిఎఫ్లు డంప్ చెయ్యం. మా దగ్గర సైంటిఫిక్ మెటీరియల్ ఉంటుంది. మేము 4 రకాల పీడిఎఫ్లిస్తున్నాం. ప్రింటబుల్ నోట్స్, తక్కువ పేజీల్లో ఎక్కువ మ్యాటర్. మైండ్ మ్యాప్స్, మొత్తం టాపిక్ని ఒకే ఒక్క ఇమేజ్లో చూపిస్తాం. టేబుల్ సమ్మరీ, కన్ఫ్యూజన్ లేకుండా అన్నీ టేబుల్ ఫార్మాట్లో. మెమరీ హింట్స్, గుర్తుండని వాటికి కోడ్స్ పెట్టి ఇస్తాం. దీంతో పాటు డైలీ వైవా ఉంటుంది. అంటే మీరు చదివింది మీకు గుర్తున్నది లేనిది టెస్ట్ చేయడానికి గ్రూప్లో మిమ్మల్ని ఓరల్గా ప్రశ్నలడుగుతాం. దీనివల్ల మీకు భయం పుడుతుంది. ఆ భయంతోనే చదువుతారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సెక్షన్ 6 లేయర్ 2 క్లస్టర్స్. ఇక లేయర్ 2, ఇది కరెంట్ అఫైర్స్కి బ్రహ్మాస్త్ర లాంటిది. దీన్ని స్టేట్ క్లస్టర్ మెథడ్ అంటారు. ఒక ఖాళీ A4 పేపర్ తీసుకోండి. మధ్యలో పెద్దగా ఆంధ్రప్రదేశ్ అని రాయండి. ఇప్పుడు ఆ ఒక్క పేజీలోనే ఏపీకి సంబంధించిన మొత్తం సమాచారం నింపాలి. జియోగ్రఫీ: గోదావరి, కృష్ణా నదులు ఎక్కడ పుట్టాయి? పాలిటీ: అసెంబ్లీ సీట్లు 175, లోక్సభ సీట్లు 25. నేషనల్ పార్క్స్: పాపికొండలు ఎక్కడుంది? కల్చర్: కూచిపూడి డాన్స్. జీఐ ట్యాగ్స్: తిరుపతి లడ్డూ, కొండపల్లి బొమ్మలు. ఇలా ఒక్కో స్టేట్కి ఒక్కో పేజీ పెట్టుకుంటే ఎగ్జామ్లో నాగార్జున సాగర్ డ్యామ్ గురించి ప్రశ్న వస్తే మీ బ్రెయిన్ వెంటనే ఆ పేజీని స్కాన్ చేస్తుంది. దీన్నే విజువల్ మెమరీ అంటారు. అక్షరాలు గుర్తుండవు, కానీ బొమ్మలు గుర్తుంటాయి. ఈ మెథడ్ ఫాలో అయితే స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ రెండూ ఒకేసారి కవర్ అయిపోతాయి. ఇదే టాపర్స్ సీక్రెట్. సర్, మీరు చెప్పిందంతా బావుంది, కానీ మాకు కన్సిస్టెన్సీ ఉండట్లేదు సార్ అని ఎంతమంది బాధపడుతున్నారు? మనిషికి సహజంగానే బద్ధకం ఎక్కువ. మనల్ని వెనకనించి నెట్టేవాడొకడుండాలి. అందుకే మేము ఎస్కే అకాడమీ 1-to-1 మెంటర్షిప్ స్టార్ట్ చేశాం. ఇది మామూలు వాట్సాప్ గ్రూప్ కాదు, ఇది ఒక ఆర్మీ క్యాంప్ లాంటిది. మా షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలుసా? మార్నింగ్ 6 AM మోటివేషన్ ఆడియో, 7 AM డైలీ షెడ్యూల్, 1 PM ర్యాండమ్ క్వశ్చనింగ్, 8 PM డైలీ వైవా ఓరల్ టెస్ట్. దీన్నే అకౌంటబిలిటీ అంటారు. మీ చదువుకి మేం బాధ్యత తీసుకుంటాం. మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కసి ఉంటేనే రండి. మా గైడెన్స్ కావాలనుకుంటే ఈ నంబర్ని నోట్ చేసుకోండి: 9491370061, 9491370061. వాట్సాప్లో మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. ఫైనల్గా కొన్ని కామన్ డౌట్స్ క్లియర్ చేస్తా. Q1: సర్, ఇంగ్లీష్ మీడియం చదవాలా, తెలుగు మీడియం చదవాలా? టర్మినాలజీ ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో తెలుగు ట్రాన్స్లేషన్ దారుణంగా ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ తెలుగులో అర్థం చేసుకోండి, పదాలు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. Q2: ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి? సేఫ్ సైడ్ 12 నెలలు చదవాలి. టైం లేకపోతే కనీసం చివరి 6 నెలలు పర్ఫెక్ట్గా ఉండాలి. చివరగా ఒక్క మాట: పోటీ పరీక్షల ప్రపంచం చాలా క్రూరమైనది. ఇక్కడ ప్రయత్నించేవాడికి విలువ ఉండదు, గెలిచేవాడికే విలువ ఉంటుంది. మీ అమ్మానాన్నలు మీ వైపు ఆశగా చూస్తున్నారు. మావాడు ఏదో ఒకరోజు ఆఫీసర్ అవుతాడు, మా కష్టాలన్నీ తీరుస్తాడు అని ఎదురుచూస్తున్నారు. వాళ్ల కళ్లలో ఆనందం చూడాలా లేక నిరాశ చూడాలా? నిర్ణయం మీదే. గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. విజేతలు వేరే పనులు చేయరు, చేసే పనిని వెరైటీగా చేస్తారు.
ఈరోజు నేను చెప్పిన ఈ పద్ధతిని నమ్మండి, ఫాలో అవ్వండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. డిప్రెస్ అవ్వకండి. లైఫ్ చాలా పెద్దది. ఖచ్చితంగా మనం సాధిస్తాం. మీకు ఏ డౌటున్నా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్.